కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉల్లిపాయలతో ఇలా పచ్చడి చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా పాన్లో ఆయిల్ పోసి 3 మీడియం సైజు ఉల్లిపాయ చీలికలు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 రెమ్మల కరివేపాకు, ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఉసిరికాయ ఇంత చింతపండు కూడా వేసుకుని బాగా వేయించుకుని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ ఉల్లి మిక్చర్ని ఇంకా 4 వెల్లుల్లి రెబ్బలు, పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు కోసం అదే పాన్లో కొద్దిగా ఆయిల్ పోసి 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు పోపులో పప్పులు ముఖ్యం బిగులు. పోపులో పప్పులు వేస్తే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కాసిన్ని మెంతులు, కొంచెం ఇంగువ కూడా వేసి వేయించాలి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, గ్రైండ్ చేసిన పచ్చడి కూడా వేసి 2 నుంచి 3 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తరుగు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేస్తే 2 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేయకపోతే ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.